Andarki namaskaram. Very happy to be here. Inka Andarki Vinayaka Chaturthi Subhakankshalu from the whole unit. And as Prasad Garu said, I promised him that no matter what work I'm doing, I will be doing a movie with him whenever he says. And he revealed the role Cheppesaru. I wanted to be a lawyer in a real life. And I wrote entrance exam, but I was never selected. I was not very intelligent that time. So always wanted to play a lawyer, and I'm glad that I got the opportunity. And he narrated me the script. He's very passionate about it. So I'm very happy to play a lawyer here. And I wish all the very best to both of you. And good luck to the whole team. Yeah. C. Kalyan Garu, thank you very much. Raghu Babu Garu, thank you very much. Everybody who came here, thank you very much. Thank you so much. Bye. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి అండ్ పెద్దవాళ్ళకి నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఎస్వి బ్యానర్పై ప్రణయం మూవీ ఈరోజు మూవీ ఓపెనింగ్ అవుతుంది. సో దీంట్లో 2 మెయిన్ లీడ్స్ మీ అండ్ పూనం గారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డైరెక్టర్ గారు సత్యప్రసాద్ గారు చెప్పిన వెంటనే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్ నేను షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాలా అనేసి. అండ్ షూటింగ్ 9th నుంచి వెళ్తున్నాం. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఆపర్చునిటీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున విజయానంద్ పిక్చర్స్ బ్యానర్ మీద 3rd ప్రొడక్షన్గా ప్రణయం అనేటువంటి మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇంతవరకు ఈవేళ ఓపెన్ అవడానికి ముఖ్యమైనటువంటి కారకుడు కో-ప్రొడ్యూసర్ నరేందర్. హీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ బ్రదర్. పూనం కౌర్, షీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. And we discussed so many times about this storyline and concept, and she liked it very much, and she accepted the heroine role, and for which I extend my sincere thanks to Poonam. Introducing Dilip as hero, young, energetic and investigative lawyer character. One of the leads. ఇంతవరకు మా నరేందర్కి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పూజా కార్యక్రమం నిర్వహించి నాకు స్క్రిప్ట్ అందజేసినటువంటి గుండం గంగరాజు గారికి, అదేవిధంగా కెమెరా స్విచ్ ఆన్ చేసినటువంటి రఘుబాబు గారికి, క్లాప్ ఇచ్చినటువంటి కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారము. ప్రసాద్ గారు చెప్పిన కథకి నేను ఒప్పుకొని పని చేయాలని ముందుకు వచ్చాను. కథ స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇది బాగా నడవాలని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్టోరీ ఒప్పుకోవడానికి 4 కారణాలండి. డైరెక్టర్ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ కథ, 3rd వచ్చి పూనం కౌర్ గారు, 4th మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఫర్ గివింగ్ ది గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.